కాని శైలజ ఏదో మాట్లాడేలోపు నువ్వు మాట్లాడితే బాగోదు అని అఖిల సైగ చేస్తుంది. దీంతో ఆమె కూడా సైలెంట్గా ఉండిపోతుంది. సాగర్ రూంకి నీరజ మురారి వెళతారు. సాగర్ చాలా నిరాశగా బాధగా కూర్చుని ఉంటాడు. అతని ముఖంలో బాధ కనిపిస్తుంది. సాగర్, నీకు ఏమయింది? నువ్వు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు అని నీరజ అడుగుతుంది. నాకేమీ గుర్తురావడంలేదు. నేను కాంపిటీషన్లు పాల్గొనలేను. నేను ఈ పోటీలు గెలవడం కష్టం అని సాగర్ చెబుతాడు. సాగర్ మాటలు విని నీరజ మురారీలు షాక్ అవుతారు. వారు సాగర్కు ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తారు. సాగర్, నువ్వు ఏమాత్రం పట్టు వదలకు. మేము నీతో ఉన్నాం. నీకు ఏమీ గుర్తురావడం లేదంటే దాని వెనక ఏదో కారణం ఉండి ఉంటుంది అని నీరజ అంటుంది. అవునురా, నువ్వు చాలా మంచివాడివి. నీమీద మాకు నమ్మకం ఉంది. ఏదో దుష్టశక్తి దీని వెనక ఉంది అని మురారి తన్మయిని తలచుకుని అంటాడు. క్రింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.